హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 100. మనం ఫైనల్లీ 100 ఎపిసోడ్లోకి వచ్చేసాం. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ తీవ్రమైన నొప్పి ఆమె శరీరం మొత్తం పాకి ముఖం దయ్యంలా పాలిపోయింది. స్పృహ కోల్పోకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ పల్లవి తన పిడికిళ్లను బిగబట్టింది. ఆర్తి మరో అవకాశం తీసుకుని పల్లవి పెదాలపై గట్టిగా తన్నింది. ఇక పల్లవి నొప్పితో పాలిపోయిన ముఖం మరింత బాధపడింది. ఆర్తి ఉద్దేశం పల్లవి కడుపుపై తన్నాలని, కానీ అలా చేస్తే గర్భస్రావం జరగవచ్చని ఆమెకు అకస్మాత్తుగా అర్థమైంది. అలా జరిగితే విషయాలన్నీ గందరగోళంగా మారతాయి. ఆ రౌడీలు భయపడి పనిని వదిలేయవచ్చు. అందుకే ఆమె పల్లవి పాదాలను ఎంచుకుంది. తను అనుభవించిన బాధను పల్లవి కూడా ఖచ్చితంగా అనుభవించాలనే ఆలోచనను ఆర్తి ఆస్వాదించింది. నా మనసులో నాకు వ్యతిరేకంగా తిప్పాలని చూస్తావా? ఎంత ధైర్యమే నీకు? నీ మాటలు తేనెలొలికిన ఈ రోజు నిన్ను ఖచ్చితంగా కాపాడలేవు. నువ్వు ఇలా మారటం చూడడం నేను ఆగలేకపోతున్నాను. పల్లవికి నోటి నిండా రక్తం ఉంది. నుదురు చల్లని చెమటతో తడిచిపోయింది. ఆమెకు తల తిరుగుతుంది. కానీ ఆర్తి మాటల అర్థం ఆమెకు బోధపడింది. నీకు అవకాశం ఇస్తాను. రాహుల్కి ఫోన్ చేయి. నిన్ను కిడ్నాప్ చేశానని, నిన్ను విడిపించడానికి డబ్బు తీసుకురావాలని చెప్పు. అతను నిజంగా వస్తే నిన్ను ఖచ్చితంగా వదిలేస్తాను. ఏమంటావు? గడ్డిపోచని పట్టుకుని వేలాడుతున్నట్టు పల్లవి పదే పదే తలూపింది. అతను ఖచ్చితంగా డబ్బిస్తాడు, అందులో సందేహం లేదు. అది మనం చూద్దాం. హారతి వక్రంగా నవ్వింది. ఆమె ఒక మొనదేలిన కర్ర పుల్లను పట్టుకుని పల్లవికి గురిపట్టింది. అతను డబ్బు తీసుకువచ్చేలా చూడు. ఇందులో నా ప్రమేయం ఉందని అసలు నువ్వు ఏం మాత్రం సూచించినా ఈ కర్రని ఖచ్చితంగా నీ కడుపులో దిగిపోతుంది. స్పష్టంగా చెప్పానా? అర్థమైంది కదా? పల్లవి తన కోపాన్ని అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నిస్తూ హామీ ఇచ్చింది. ఇది కేవలం డబ్బు గురించి అయితే విషయాలు అంత దారుణంగా లేవనిపించింది. రాహుల్ నెంబర్కు డయల్ చేయబడింది. అతను కాల్ సమాధానం ఇవ్వడానికి కొంత సమయం తీసుకున్నాడు. హలో, ఎవరు? అతను గొంతు గంభీరంగా ప్రతిధ్వనించేలా వినిపించింది. ఆ క్షణంలో దుఃఖం, భయం, ఆందోళన పల్లవికి ముంచెత్తాయి. రాహుల్, నాకు సహాయం చెయ్యి. ఆమె వణుకుతున్న గొంతుతో వెక్కి వెక్కి ఏడుస్తూ అంది. ఏం జరుగుతుందో పల్లవి? రాహుల్ గొంతులో నిజమైన ఆందోళన వినిపించింది. అది పల్లవిని అక్కడే కుప్పకూల్చేలా చేసింది. కానీ ఇది కన్నీళ్లు పెట్టుకునే సమయం ఏమాత్రం కాదు. ఆమె శరీరం మొత్తం, ముఖ్యంగా పొత్తి కడుపులో నొప్పి ఉంది. తన బిడ్డకి ఏదో జరుగుతుందని కీడు శంకించింది. తన కోసం, పుట్టబోయే బిడ్డ కోసం పల్లవి తొందరగా స్పందించాలి. నన్ను కిడ్నాప్ చేశారు. వాళ్ళు డబ్బు డిమాండ్ చేస్తున్నారు. నువ్వు వెంటనే డబ్బు తీసుకురాగలవా? పల్లవి. రాహుల్ ఆమె మాటలను మధ్యలోనే ఆపేశాడు. అతని గొంతులో విసుగు స్పష్టంగా కనిపించింది. ఈ చిన్నపిల్లల చేష్టలపు, ఈ నాటకాలకు నేను సహకరించాను. అతని మాటలు వెనక్కి తిరిగి రాలేని అంతులేని అగాధంలోకి జారిపోతున్న అనుభూతిని కలిగించాయి. తను అంత ఆపదలో ఉంటే రాహుల్ దాన్ని, చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నానని పల్లవి కలలో కూడా ఊహించలేదు. లెక్కలేనన్ని కత్తులు ఒకేసారి తన గుండెల్లో గుచ్చుకున్నట్టు అనిపించింది ఆమెకు. ఆ నొప్పితో ఊపిరి కూడా ఆడలేదు. కానీ సమయంలో తనను తను జారిపరుచుకోవటానికి ఆమెకు సమయం లేదు. తన కడుపులోని బిడ్డ భద్రతే ఆమె మొదటి ప్రాధాన్యత. ఆర్తి పట్టుకున్న కర్ర ఇంకా తన పొట్టపైనే అదివి పెట్టి ఉంది. రాహుల్ తనను నమ్మేలా చెయ్యాలి. కన్నీళ్ళు ఆమె ముఖంపై నుండి జారుతూ పెదవులు చివరన ఉన్న రక్తంతో కలిశాయి. ఆమె బొంగురుపోయిన గొంతుతో, రాహుల్, నేను నీతో అబద్ధం చెప్పట్లేదు. నన్ను నిజంగానే ఎత్తుకెళ్లారు అంది. బహుశా పల్లవి గొంతులో ఆవేదన రాహుల్ని కదిలించిందేమో. అతను రిమోట్ తో నడిచే కారు ద్వారా లోపలికి పంపిన డబ్బుల బ్యాగ్ వైపుకి ఒకసారి చూసి ఇలా అన్నాడు. బుద్ధిగా ఉండు. ఇలాంటి జోకులు వేయకు, సరేనా? నేను వెంటనే తిరిగి వస్తాను. రాహుల్. అతని మాటలు పూర్తి కాకముందే పల్లవి నిస్పృహతో నిండిన గొంతుతో గట్టిగా అరిచింది. అసలు నాకేం అర్థం కావట్లేదు. కావ్య ఏది చెప్తే అది మీరు గుడ్డిగా నమ్మేస్తారు. కానీ నేనే ఎప్పుడు లేనిపోని గొడవలు సృష్టిస్తున్నానని ఎందుకు అనుకుంటున్నారు? పల్లవి గొంతు కోపంతో పూడుకుపోయింది. కానీ రాహుల్కి మాత్రం ఇది ఆమె భావోద్వేగంతో పేలిపోతున్నట్టుగా అనిపించింది. రాహుల్ వైపుకు పరిస్థితి చాలా అత్యవసరంగా ఉంది. అతనికి అప్పుడప్పుడు కావ్య బాధతో పెడుతున్న అరుపులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే అతను మళ్ళీ మాట్లాడినప్పుడు అతని గొంతు చల్లగా మారింది. పల్లవి, దయచేసి ఇలా ప్రవర్తించడం ఆపుతావా? అవివేకమా? నాది అవివేకమా? ఆమె ప్రాణభయంతో సహాయం కోసం అరుస్తూ ఉంటే అది అతని దృష్టిలో అవివేకంగా ప్రవర్తించడమా? పల్లవికు తనని చూస్తేనే విరక్తిగా నవ్వొచ్చింది. రాహుల్లే తన చివరి ఆశ అని అనుకుంది.
కానీ అతను తనను రక్షిస్తాడని అనుకోవటం తన మూర్ఖత్వం. ఆమె మళ్ళీ అంది, రాహుల్, నేను నీ బిడ్డను మోస్తున్నాను, కానీ నీ మనసులో మాకంటే కావ్యాన్ని ఇంకా ముఖ్యమా? నా ప్రాణాల కంటే ఆమె ప్రాణమే ఎక్కువ విలువైనది కదా. ఈ సమయంలో రాహుల్ సహనం నశించింది. అతను చల్లగా అన్నాడు, నేను తిరిగి వచ్చాక దాని గురించి మాట్లాడదాం, ఇక నేను ఫోన్ పెట్టేస్తున్నాను అన్నాడు. అదే సమయంలో ఆర్తి పొదునైన కర్రతో పల్లవి పొట్టలో పొడిచింది. తన బిడ్డ గురించి ఆలోచించగానే పల్లవి నిస్పృహతో పిచ్చిగా గర్జించింది. వద్దు, ఫోన్ పెట్టేయకు రాహుల్, ఫోన్ పెట్టేయకు, దయచేసి నిన్ను వేడుకుంటున్నాను. కనీసం మీ కానీ ఆమె మాటలు పూర్తి కాకముందే అవతల వైపు నుండి భీప్మన శబ్దం వినిపించింది. రాహుల్ ఫోన్ పెట్టేశాడు. ఆమె బిడ్డను అని చెప్పబోయింది, కానీ రాహుల్ ఆమెకు అవకాశం ఇవ్వలేదు. పల్లవి శరీరంలోని రక్తం గడ్డ కట్టినట్టు అనిపించింది. ఆమెకు ఒక్కసారిగా చాలా చలిగా అనిపించింది. ఆమె గుండె అగాధంలోకి పడిపోయింది. ఈ క్షణంలో రాహుల్పై ఆమెకున్న 10 ఏళ్ల ప్రేమ పూర్తిగా మాయమైపోయింది. పల్లవి తనని తను హేళన చేసుకుంది. తను ఎంతగా ఎప్పుడు పశ్చాత్తాప పడలేదు. గడిచిన 10 ఏళ్లుగా రాహులే తన ప్రపంచం. అతన్ని ఆరాధించింది. కానీ బదులుగా అతను ఏం చేశాడు? ఆమెను నరకంలోకి తోసేశాడు. పల్లవి ముఖంలోని బాధను చూసి ఆర్తి ఆనందంతో ఉప్పొంగిపోయింది. పల్లవిని కొట్టడం కంటే ఇది చాలా గొప్పగా అనిపించింది. చూసావా, రాహుల్ దృష్టిలో నువ్వు ఒక చెడ్డదానివి, నువ్వు ఒక నవ్వులాట అంతే. పల్లవి కళ్ళల్లో కన్నీళ్లు దాదాపు ఇంకిపోయాయి. నిజమే, తను చాలా హాస్యాస్పదంగా ఉంది. రాహుల్ భార్య కావటం మాట అటుంచి తను కేవలం ఒక నవ్వులాటగా మిగిలిపోయింది. ఆ సమయంలో ఆమె కడుపు నుండి ఏదో వెచ్చగా ప్రవహించడం మొదలయ్యింది. ఇక ఆమె గుండెల్లోని భయం ఆమెను మళ్లీ లోకంలోకి తీసుకొచ్చింది. పల్లవి ఆర్తి వైపుకు వేడుకుంటున్న కళ్ళతో చూసింది. ఆర్తి, దయచేసి నన్ను వదిలేయ్. నీకు డబ్బు కావాలంటే నేను ఇస్తాను. నీకెంత కావాలో చెప్పు, నేను ఇవ్వగలను. దయచేసి నన్ను వదిలేయ్. అయితే ఆర్తి తల పైకెత్తి గట్టిగా నవ్వింది. కాసేపటి తర్వాత ఆమె అంది, నిజంగా నేను నీ డబ్బు కోసం ఆశపడుతున్నానని అనుకుంటున్నావా? లేదు, నాకు కావాల్సింది నువ్వు భయపడడం, నీవు నిస్పృహకు లోనవటం. నిన్ను ప్రేమించిన వాళ్ళే నేను వదిలేస్తే నాశనం అయిపోతే ఎలా ఉంటుందో నీకు తెలియాలి. ఆమె ఆ పాడుపడ్డ గదిలో ఏర్పాట్లు చేసిన కెమెరా వైపుకు చూపిస్తూ ఎగతాళి చేసింది. ఇందాక నువ్వు ఎంత దయనీయంగా కనిపించావో నీకేమైనా తెలుసా? ప్రేమించిన వ్యక్తి వదిలేస్తే ఇలాగే ఉంటుందన్నమాట. ఆర్తి కళ్ళల్లో ఆ పిచ్చిని చూసినప్పుడు పల్లవికి అర్థమైంది. ఆర్తికి డబ్బొద్దు, తన ప్రాణం కావాలని. ఇప్పుడు తను ఏమి ఎదుర్కోబోతుందో తెలిసాక ఆమె వేడుకోవటం ఆపేసింది. ఆర్తి తనను ఖచ్చితంగా వదలదు. తను ఎంత దయనీయంగా ఉంటే బ్రతికే అవకాశం అంత తక్కువ. అందుకే ఆమె ప్రశాంతంగా అడిగింది, ఆర్తి, ఈ విషయం ఎవరికి తెలియదని నిజంగానే అనుకుంటున్నావా? దీని పర్యవసనాల గురించి ఆలోచించావా? ఇప్పుడే జాగ్రత్తగా ఆలోచించుకుంటే మంచిది. ఆర్తి కిందకి వంగి పల్లవి బొగ్గ మీద తట్టి హేళనగా నవ్వింది. నా గురించి నువ్వు ఆందోళన పడద్దు. దాని తర్వాత జరగబోయే అసలు సిసలు వినోదం మీద దృష్టి పెట్టు. ఎందుకంటే దానికి నువ్వే కథానాయికవి. ఆనందించు. అలా చెప్పి ఆమె లేచి నిలబడి ఆ ఇద్దరు రౌడీల వైపుకు చూసి, ఇది చాలా జిత్తుల మాదిరి, చూశారుగా. దీని భర్త ఖచ్చితంగా డబ్బులు చెల్లిస్తాడని చెప్పింది, కానీ ఏం జరిగింది? ఇది అబద్ధం చెప్పింది. దాని భర్త దాన్ని వదిలేశాడు, కాబట్టి దానికి ఇప్పుడు ఏ విలువ లేదు. దాని మాటలు నమ్మి మోసపోకండి. మీ పని మీరు చేయండి. దాని పిచ్చి మాటలు ఏవి నమ్మొద్దు. అర్థమైందా అని అంది. ఆ రౌడీలు దగ్గరకు వచ్చి ఒక దెబ్బ వేశారు. పల్లవికి చాలా బాధ అనిపించింది. ఆమె శరీరం బలహీనంగా ఉండటం వలన ఆమె కూడా దెబ్బకు వెనక్కి నేల మీద పడింది. ఆమె తన కడుపులోని బిడ్డను కాపాడుకోవడానికి రక్షణ కవచంలా ముడుచుకుపోయింది. ఇక వేరొక రౌడీ కూడా తేరుకున్నాడు. అతను కోపంగా పల్లవి జుట్టు పట్టుకుని, ఈ రోజు నీకు గుణపాఠం చెప్పాలి. ఇక రౌడీ పల్లవి జుట్టుని పట్టిలాగి కొట్టాడు. ఒక క్షణం పాటు లోకం తన చుట్టూ గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది. ఆమె తల నుండి కూడా రక్తం వస్తుంది. అది కేవలం రక్తమని కూడా పల్లవి చెప్పలేకపోయింది. పల్లవి దాదాపు స్పృహ లేకుండా నేల మీద పడిపోయింది. నీకేమైనా పిచ్చి పట్టిందా? మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? కేవలం డబ్బు కోసమే. నిన్ను దిక్కు లేకుండా వదిలేసిన నీ భర్త ఇక్కడ అసలైన విలన్. అతనికి అండగా ఉండుంటే మాకు అవకాశం వచ్చేదే కాదు. నిజమే కదా? వారి వంకర సమర్థనకు పల్లవి దగ్గర మాటలేవు. వాళ్ళు చెప్పింది నిజమే. తను ప్రాణంగా భావించిన వ్యక్తే తనను ఒంటరిగా వదిలేశాడు. ఇక తను ఎవరిని నిందించగలదు? ప్రేమంటే తెలియని పసితనంలో గుడ్డిగా రాహుల్ ప్రేమలో పడకుండా ఉంటే బాగుండేదని ఆమె కోరుకుంది. అతని ఎంతగానో ప్రేమించింది.
చివరికి తన ఆత్మాభిమానాన్ని కూడా త్యాగం చేసింది. అతను ఒక్కసారి తీయగా చూస్తే చాలు ప్రతిసారి క్షమించేసేది. బహుశా దీనికి తను అర్హురాలేమో. ఒక రకంగా తానే దీన్ని కొని తెచ్చుకున్నది. ఇది ఇంకెవరి తప్పు కాదు, కేవలం తనది మాత్రమే. ఈ లోకంలో తప్పులను సరిదిద్దుకోవటానికి రెండో అవకాశం ఉండదు. ఆమె ఎంత నీరసంగా ఉంది అంటే ఆమె చర్య ఆ రౌడీలకు మరింత చిరాకు తెప్పించింది. వేరొక రౌడీ చెంప మీద ఒకటి ఇచ్చి ఒక్కసారిగా అదిమి పెట్టాడు నేలకి. ఒక్క క్షణం తన శరీరం తన ఆధీనంలో లేనట్టు అనిపించింది. ఇక ఆ నొప్పి భరించి రానిదిగా ఉంది. పల్లవి నేల మీద ముడుచుకుని పడుకుని ఆ ఇద్దరు తన దగ్గరకు వచ్చి ముందు కూర్చోవడాన్ని చూసింది. అంతులేని చీకటి సముద్రంలోంచి విస్తరించిన నాచులా నిరాశ ఆమెను గట్టిగా చుట్టేసి ఊపిరి ఆడకుండా చేసింది. ఒకప్పుడు మెరిసి ఆమె కళ్ళు ఇప్పుడు నిర్జీవంగా కనిపించాయి. అలా తన అంతాన్ని చూడటానికి ఆమె సిద్ధంగా ఉందా? అప్పుడు ఒక్కసారిగా ఆమె కడుపులో ఏదో కదిలినట్టు అనిపించింది. ఇది తన భ్రమ కాదు, ఆమెకు ఖచ్చితంగా తెలుసు. బిడ్డ కదిలింది. పుట్టబోయి తన బిడ్డ వదులుకోవద్దని సందేశం పంపుతున్నట్టు అనిపించింది పల్లవికు. మరి ఈ టైంలో రాహుల్ వస్తాడా రాదా అనేది చూద్దాం. ఈ ఎపిసోడ్ కొంచెం మనకి బాధాకరంగానే ఉంటుందండి. ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.